హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. మై డియర్ టీచర్స్, మరి రోజువారీ లాగానే 5 ప్రశ్నలు మీతో ప్రాక్టీస్ చేయిస్తూ వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే మనము నిన్న తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ల సందర్భంగా ఆఫర్ అనేది ప్రారంభించాము. అది ఈరోజు మిడ్నైట్ వరకు కూడా అందుబాటులో ఉంది. సో అన్ని కోర్సుల పైన చూడండి, 11 ఫిబ్రవరి 2024 ఒక్కరోజు మాత్రమే అన్ని కోర్సుల పైన భారీ ఆఫర్ని మీకు అందించడం జరిగింది. మరి ఈ క్లాసెస్ కావాలనుకున్నటువంటి అభ్యర్థులు ఈ యాప్ యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు క్లాసెస్ని తీసుకోవచ్చు అన్నమాట. రైట్ అమ్మ, ఆలస్యం చేయకుండా మరి ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే కాలం పనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ద్వారా 5 ప్రశ్నలు మనకు ప్రీవియస్లో మరియు ఫ్యూచర్లో జరగబోయేటటువంటి టెట్ మరియు డిఎస్సిలో భాగంగా ఈ రకంగా వస్తాయని చెప్పి ఎక్స్పెక్టేషన్ చేసి ఇచ్చినటువంటి 5 ప్రశ్నలను మీతో ఈరోజు చర్చించడం జరుగుతుంది. మరి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఖచ్చితంగా ఇక్కడ నుంచి మీరు మంచి కాన్సెప్ట్ అయితే నేర్చుకుంటారు. మరి అదేవిధంగా కొత్త చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మరి క్లాస్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి అందులో భాగంగా మొదటి ప్రశ్నను చూసుకున్నట్లయితే 18 రోజులలో ఏ చేసే పని బి సగం రోజులలో పూర్తి చేయగలడు. వాళ్ళిద్దరు కలిసి పని చేస్తే ఒక్క రోజులో ఎంత పని అవుతుంది అని చెప్పేసి అడగడం జరుగుతుంది. మై డియర్ టీచర్, చూడండి, ఏ అనేటటువంటి వ్యక్తి 18 రోజుల్లో పని చేస్తాడంట. షార్ట్కట్ ఎలా చేయాలో చెప్తాను. ఏ ఫార్ములా ఉపయోగించవలసిన అవసరం లేదు మిత్రులారా. బి అనేటటువంటి వ్యక్తి ఈయన 18 రోజుల్లో చేస్తే బి సగం రోజుల్లో చేస్తాడు, అంటే 9 రోజుల్లో చేస్తాడు. అయితే వాళ్ళిద్దరూ కలిసి పని చేసినప్పుడు ఒక్క రోజులో ఎంత పని చేస్తారనేది ప్రశ్న. ఫస్ట్ వీటి యొక్క ఎల్సిఎం కట్టండి మిత్రులారా. ఎల్సిఎం కట్టండి ఫస్ట్. ఎల్సిఎం ఎంత వచ్చింది? 18 వస్తుంది. ఎందుకు? పెద్ద సంఖ్య ఉంది 18. దానికి మిగిలిన సంఖ్యలు భాగిస్తాయా లేదా గమనించాలి. 9 2 18 వస్తుంది కాబట్టి 9 18 యొక్క కాసాకు 18. ఇప్పుడు నేను ఇదన్నిటిని ఎలా కన్వర్ట్ చేస్తాను మన క్లాస్లో మాట్లాడుకున్నాం. 18 పుస్తకాలు ఉన్నాయి అనుకుంటే, ఇక్కడ 18 పుస్తకాలు ఉన్నాయి అనుకుంటే మై డియర్ టీచర్, 18 పుస్తకాలను 18 రోజులలో చదువుతాడు ఏ అనే వ్యక్తి. అంటే రోజుకు ఒక పుస్తకం చదువుతాడు. బి అనే వ్యక్తి 9 రోజుల్లో చదువుతాడంటే రోజుకు 2 పుస్తకాలు చదువుతాడు. రైట్, రోజుకు 2 పుస్తకాలు చదువుతారు. అయితే వాళ్ళిద్దరి యొక్క సామర్థ్యం ఎంత అవుతుంది సార్ అంటే 3 అవుతుంది. అప్పుడు మొత్తం 18 పుస్తకాలు రోజుకు 3 పుస్తకాలు చదివితే 6 రోజుల్లో పూర్తి అవ్వడం జరుగుతుంది. 6 రోజుల్లో పూర్తవుతుంది. మొత్తం పని 6 రోజుల్లో పూర్తవుతే ఒక రోజులో అయ్యేటటువంటి పని అడిగాడు. ఒక రోజులో అయ్యేటటువంటి పని 1/6 రోజులు, 1/6 days. దట్ ఈస్ ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ మై డియర్ టీచర్. 1/6 days. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఈ ప్రశ్న చూడండి అమ్మా. ఇక్కడ ఒకతను ఒక పనిని 5 రోజులలోనూ అతని కొడుకు సహాయంతో వస్తే 3 రోజుల్లో చేస్తాడు. అతని కొడుకు ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు అనేది ప్రశ్న. సేమ్ ప్రొసీజర్. మనం ఏ ఫార్ములా ఉపయోగించవలసిన అవసరం లేదు, నేర్చుకోవాల్సిన అవసరం అసలే లేదు. షార్ట్కట్ మెథడ్ ఒకటే. ఇతను ఎవరు? ఫాదర్. కాబట్టి ఇక్కడ ఎఫ్ రాసుకుందాం. ఫాదర్ ఒక్కడే ఆ పనిని పూర్తి చేయడం కొరకు 5 daysలో పూర్తి చేస్తాడు. ఓకేనా? అతని కొడుకు కూడా సహాయంగా వస్తే, అంటే ఇక్కడ ఫాదరు ప్లస్ సన్ ఇద్దరు కలిస్తే ఆ పనిని 3 daysలో పూర్తి చేస్తారు. అయితే ఇలా రాసుకోవాలమ్మా. జనరల్గా ఎల్సిఎం ఏమవుతుంది? 15 వస్తుంది. ఎందుకంటే 2 కూడా కోప్రైమ్స్ కాబట్టి వచ్చే ఎల్సిఎం ఎంత సార్ అంటే 15. ఇప్పుడు 5 రోజుల్లో పని చేస్తాడు కాబట్టి 15 పుస్తకాలను 5 రోజుల్లో చదవగలిగినట్లయితే రోజుకు ఎన్ని పుస్తకాలు చదువుతాడు? 3 పుస్తకాలు చదువుతాడు. ఇద్దరు కలిసి 15 పుస్తకాలను 3 రోజుల్లో పూర్తి చేస్తే ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో ఎంత పుస్తకం చదువుతారు రోజుకు అంటే
5 పుస్తకాలు చదువుతారు. రోజుకు 3 పుస్తకాల చొప్పున చదివితే 5 రోజుల్లో 15 పుస్తకాలు చదవడం అయిపోతుంది. రోజుకు 5 పుస్తకాలు చదివితే 3 రోజుల్లో చదవడం అయిపోతుంది. అంటే ఫాదర్ యొక్క సామర్థ్యము 3, కొడుకు తండ్రుల సామర్థ్యం 5. అప్పుడు కేవలము కొడుకు యొక్క సామర్థ్యం మాత్రమే కావాలి అంటే 5లో నుంచి 2 తీసేస్తే ఎంత వస్తుంది? 3 తీసేస్తే 2 వస్తుంది. అంటే అతను ఒక్కడే అని అడిగాడు కదమ్మా, ఇక్కడ కొడుకు గురించి మాట్లాడాడు కాబట్టి. కొడుకు యొక్క సామర్థ్యం ఎంత? రోజుకు 2 పుస్తకాలు చదువుతాడు. ఇప్పుడు మొత్తం పుస్తకాల సంఖ్య 15, రోజుకు 2 చదువుతాడు కాబట్టి 7 మిక్స్డ్ 1/2 డేస్లో కంప్లీట్ అవుతుంది. 7.5 రోజుల్లో ఆ పుస్తకాలను చదువుతాడు. ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఆర్ యు అండర్స్టూడ్ మై డియర్ టీచర్స్? నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. బి కంటే రెట్టింపు వేగంతో ఏ పని చేస్తాడు? బి ఒక్కడే 12 రోజులలో పనిచేస్తే ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు అంటున్నాడు. అంటే ఇక్కడ ఏను బిని ఇలా రాసుకుందామండి. బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడంట? 12 రోజుల్లో చేస్తాడు. ఇప్పుడు రెట్టింపు వేగముతో పనిచేస్తాడు అంటే సామర్థ్యము రెట్టింపు ఉన్నట్టే కదమ్మా. ఇతను 2 రోజుల్లో చేస్తే అతను 1 రోజులో చేస్తాడు. ఈయన 4 రోజుల్లో చేస్తే ఆయన 2 రోజుల్లో చేస్తాడు. ఇతను 12 రోజుల్లో చేస్తే ఇతను 6 రోజుల్లో చేస్తాడని అర్థం. ఓకేనా? అప్పుడు సింపుల్గా వాటి యొక్క ఎల్సిఎం వచ్చేసి 12 అవుతుంది. ఇతని సామర్థ్యం ఏమో 2, ఇతని సామర్థ్యం ఏమో 1. సో 1, 2 అంటే రెట్టింపు, సామర్థ్యము రెట్టింపుగా ఉంది ఏది? బి కంటే కూడా. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇద్దరు కలిసి పనిచేస్తే అంటున్నాడు కాబట్టి మొత్తం పుస్తకాలు 12, వాటిని వాళ్ళ సామర్థ్యాలు మొత్తం 3 కాబట్టి 3 1 జా 3 4 జా. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, 4th ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ ప్రశ్న చూడండి. ఏ 18 రోజులలో చేసే పని బి 15 రోజులలో పూర్తి చేస్తాడు? బి ప్రారంభించిన 10 రోజుల తర్వాత బి పని మానివేశాడు, అయినా మిగతా పని ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ టీచర్. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏ ఉన్నాడు, ఇక్కడ బి ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి ఈ ప్రశ్న. ఏ 18 రోజుల్లో చేస్తాడు? ఏ ఒక పనిని 18 రోజుల్లో చేస్తాడు, బి అదే పనిని 15 రోజుల్లో చేస్తాడు. అయితే ఫస్ట్ వీళ్ళ యొక్క సామర్థ్యాలు మనం కనుగొట్టాలి. వీటి యొక్క మనకు ఎల్సిఎం ఎంత వస్తుంది సార్ అంటే చూడండి, ఎల్సిఎం చూసుకున్నట్లయితే 18 మరియు 15ల యొక్క ఎల్సిఎం. ఓకేనా? 18 ఇక్కడ ఏమవుతుంది? 3 3 6 3 5 6 5 30, ఇక్కడ 90 వచ్చింది. రైట్? మరి ఇప్పుడు ఏం చేస్తాం? 18 అంటే దీని సామర్థ్యం ఎంత అండి? 5. వీటి సామర్థ్యం ఎంత అండి? 6. చూడండి, ఇప్పుడు ఏ యొక్క సామర్థ్యం 18, బి యొక్క సామర్థ్యం 6. ఏమైంది ఈ ప్రశ్నలో? బి పని ప్రారంభించిన తర్వాత 10 రోజులు మాత్రమే పనిచేశాడు, 10వ రోజు బంద్ చేశాడు బి. అంటే 10 రోజులు పనిచేశాడు అంటే రోజుకు 6 సామర్థ్యం కలిగి 10 రోజులు పనిచేశాడు అంటే 10 × 6 = 60. అంటే ప్రశ్న చూడండి, 90 పుస్తకాలను ఏ ఒక్కడే 18 రోజులు చదివి రోజుకు 5 పుస్తకాలు చదువుతాడు. బి అనేవాడు 15 రోజుల్లో రోజుకు 6 పుస్తకాలు చదువుతాడు. మొత్తం 90 పుస్తకాల్లో 10 రోజులు చదివి 60 పుస్తకాలు కనుక పూర్తి చేస్తే మిగిలిన పుస్తకాలు ఎంత? 30. అప్పుడు ఆ మిగిలిన పని ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో? ఏ యొక్క సామర్థ్యం ఎంత? 5 వేసుకుంటే చాలు. 5 1 జా 5 6 జా 5 1 జా 5 6 జా 6 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఓకేనా? అది అండర్స్టూడ్ మై డియర్స్? ఓకేనా? ఎస్ మై డియర్ టీచర్స్, ఇట్ ఈస్ క్లియర్. ఈ విధంగా మనం క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఒకసారి మన యాప్ని విజిట్ అవ్వండి. మన క్లాసెస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని అభ్యర్థులు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు 5 ప్రశ్నలు మీ నోట్బుక్లో రాసుకొని మీ ప్రిపరేషన్ని బలపరచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ నైస్ డే.